రావణుడు సీతమ్మను అపహరించినప్పటికీ ఆమె అనుమతి లేకుండా ఆమెను తాకకపోవడానికి ప్రధానంగా ఈ క్రింది 2 శాపాలతో సీతమ్మ వారి ప్రతివ్రత ధర్మం కారణమని పురాణాలు చెబుతున్నాయి. పుంజికస్థల శాపం. బ్రహ్మదేవుని సభకు వెళ్తున్న పుంజికస్థల అనే అప్సరసను రావణుడు బలాత్కరించాడు. ఈ విషయానికి తెలుసుకున్న బ్రహ్మదేవుడు రావణుడిని శపించాడు. ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకితే రావణుడి 10 తలలు 1000 ముక్కలై మరణిస్తాడని ఆ శాపం యొక్క సారాంశం. నలకుబేరుని శాపం. రావణుడు దిగ్విజయ యాత్రలో ఉన్నప్పుడు కుబేరుని కుమారుడైన నలకుబేరుని భార్య రంభను బలాత్కరించాడు. ఇది తెలిసిన నలకుబేరుడు ఆగ్రహించి ఇకపై రావణుడు ఏ స్త్రీనైనా ఆమె అంగీకారం లేకుండా తాకితే తల ముక్కలై మరణిస్తాడని మరో శాపం ఇచ్చాడు. ఈ శాపాల భయం వల్లనే రావణుడు సీతమ్మను అశోకవనంలో ఉంచి ఆమెను తనంతట తానుగా లొంగిపోవాలని కోరాడే తప్ప ఎప్పుడూ ఆమెను తాకే సాహసం చేయలేదు. సీతమ్మ వారి యొక్క పతివ్రత ధర్మం. సీతమ్మ గొప్ప పతివ్రత. ఆమె తన మనస్సులో ఎప్పుడూ శ్రీరాముడినే స్మరిస్తూ తన పవిత్రతను కాపాడుకుంది. ఆమె యొక్క ఆత్మబలం, పతివ్రతా ధర్మం కూడా రావణుడు ఆమెను తాకకుండా నిలువరించింది.